హక్కులాయే తాగినంక హక్కులాయే చేయరన్న కొత్తగా సోపది సుజాయించి చెయ్యరన్న ఈ సోపది నీ బతుకు ఆదర్శం అయినదన్న మేలుకోండి మేలుకోండి చల్ మేలుకోండి మీ అడ్డమైన అలవాట్లను పాల్గొండయా మేలుకోండి మేలుకోండి మేలుకోండయా ఈ అడ్డమైన అలవాట్లను మానుకోండి గంజాయిను సేవిస్తే ఎంజాయ్మెంట్ కొరకు గంజాయిను సేవిస్తే ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లల కంటే ఎలా గంజాయిను సేవిస్తే ఎంజాయ్మెంట్ కొరకు గంజాయిను సేవిస్తే ఆకలి మందాగించి నిద్రలేక బొర్లుడాయే ఆకలి మందాగించి నిద్రలేక బొల్లుడాయే పప్పులంటూ పార్టీలంటూ కొత్త కొత్త ఫ్లేవర్లంటూ అప్పులంటూ పార్టీలంటూ కొత్త కొత్త ఫ్లేవర్లంటూ మాయలోన నువ్వు మాడి మసైపోతావు మాయలో మసైపోతావు ద్రవ్యాలు నిన్ను మంచిగా చేసుకుంటాయి మాదక ద్రవ్యాలు నిన్ను మంచిగా చేసుకుంటాయి మాదక ద్రవ్యాలు నిన్ను మంచిగా చేసుకుంటాయి మాదక ద్రవ్యాలు నిన్ను మంచిగా చేసుకుంటాయి మతి తప్పి మనిషిని కాదు మేలుకోండి జర కోలుకోండి అరే మేలుకోండి మేలుకోండి మేలుకోండయా ఈ అడ్డమైన అలవాట్లను వదలుకోండయా మేలుకోండి మేలుకోండి మేలుకోండయా ఈ అడ్డమైన అలవాట్లను మానుకోండయా మేలుకోండి కోలుకోండి మేలుకోండయా ఈ అడ్డమైన అలవాట్లను వదులుకోండయా మేలుకోండి మేలుకోండి మేలుకోండయా ఈ అడ్డమైన అలవాట్లను మానుకోండయా అయితే ఇది యూత్ కోసం మంచి సోపతి ఉంటే మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మంచి సోప చేరి మంచి అలవాట్లను నేర్చుకొని మన దేశ భవిష్యత్తు కోసం ముందుకు నడవాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు మరొక చిన్న పాట ఖచ్చితంగా మనం ఎటు ప్రయాణం చేస్తే మన ప్రయాణం అటే అవుతుంది అవునా కాదా తో పాటు ఈ డ్రగ్స్ కూడా ఒకటి ఇది కూడా డ్రగ్గే ఇది కూడా మంతే నిజంగా మనకు తెలుసు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌలం అరచేతిలో కొలువైంది నాశనకాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరునట్టు అన్నింటికి పుడిదే ఆలుగు పట్టు నమ్మరగానటి చల్ల తల మీదట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. ఇది ఎందుకు వాడినారంటే వాస్తవం చెప్పాలంటే ఇంకా కన్న చెప్పినట్టుగా ఆడవాళ్లకు 90% అలవాట్లు ఉండయి, ఈ మత్తుకు సంబంధించిన అలవాట్లు ఉండయి. ఈ మగవాడు మాత్రమే ఈ అలవాట్లకు బానిసైతాడు. కానీ ఈ మగవాళ్ళని నడిపించేది మాత్రము ఇక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి మీకు ఏం మాట్లాడుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను పాట రూపంలో చెప్తున్నా, మనకు టైంలు కూడా లేదంటే ఎక్కువ. చెల్లి ఆడ జన్మకు చరిత ఉన్నదమ్మా, మగవాని బతుకులో వెలుగు నీవని తెలుసుకోమ్మా. తల్లి మాతృభూమికి మారు పేరు అమ్మా, సరదాకి కూడా మన సాంప్రదాయాలు వీడబోదమ్మా. కాలయాపనకి ఉంటే ప్రేమ అదే నీ చావు చిరునామా. మనసు పెట్టి గమనించి చూడు ప్రతి ఒక్కడు మంచివాడే, ప్రేమ పేరిట మోసగిస్తే ప్రతి ఘటన చెందుతాడే. చెల్లి నీ
ఈ టెక్నాలజీ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు కానీ కొత్త కొత్త అలవాట్లు. నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేనే, నిన్ను తప్ప ఇంకా ఎవరిని తప్పగడలేనే. ఇది ఏ అమ్మాయి గురించో కాదు పాట. నువ్వు తడవకుండా నేనే ఒక గొడుగవుతానే, జారి పడకుండా నేను పరుపు తింటవుతానే. నీ ఒళ్ళు నెంత రుద్దినా తెలవదే, నిన్ను చూస్తూ నడుస్తుంటే లారి గుద్దినా తెలవదే. స్మార్ట్ ఫోన్ ఓ స్మార్ట్ ఫోన్ నా జేబులో లేకపోతే పరేశాను. స్మార్ట్ ఫోన్ ఓ స్మార్ట్ ఫోన్ నా జేబులో లేకపోతే పరేశాను. ఇంకా ఎట్లున్నది ముచ్చట అంటే ఉండదే, ఓ స్మార్ట్ ఫోన్ నువ్వు తప్ప లోకం ఉండదే. ఓ స్మార్ట్ ఫోన్ ఆ వంగి వంగి మెడలు వాయే, చూసి చూసి కళ్ళు వాయే. వంగి వంగి మెడలు వాయే, చూసి చూసి కళ్ళు వాయే. వెనక నుండి నాన్న వచ్చి కన్నెదాకా తెలవదాయే. స్మార్ట్ ఫోన్ ఓ స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషమైన ఉండలేను. మరి స్మార్ట్ ఫోన్ ఓ స్మార్ట్ ఫోన్ నువ్వు లేకుండా గడి అయినా ఉండలేను. అందుకే వద్దు వద్దురా తమ్ముడా ఈ మందు మానురా తమ్ముడా. తమ్ముడా ఈ మందు వద్దురా తమ్ముడా. మంచిది కాదురా తమ్ముడా ఈ మాయల వడకుర తమ్ముడా. మంచిది కాదురా తమ్ముడా ఇది మాయల పడకురా తమ్ముడా. వద్దు వద్దురా తమ్ముడా నువ్వు మందు మానురా తమ్ముడా. మందు వద్దురా తమ్ముడా తమ్ముడా. అడ్డుల పడెను మాయల పడెను మత్తుల పడెను మునిగిపోకురా. వద్దు వద్దురా వద్దు వద్దురా వద్దురా తమ్ముడా ఇది మాయల పడకురా తమ్ముడా. ఇది మంచిది కాదురా తమ్ముడా నువ్వు డ్రగ్స్ మానురా తమ్ముడా. మంచిది కాదురా తమ్ముడా. మత్తును వదలాలి మీరు ముందుకు నడవాలి. మత్తును వదలాలి మీరు మందుకు కదలాలి. మాయదారి డ్రగ్సులోన మునిగిపోకండి. మాయదారి డ్రగ్సులోన మునిగిపోకండి. ఎంజాయ్ తాగకురా నువ్వు ఎంజాయ్ చెయ్యకురా. ఎంజాయ్ తాగకురా నువ్వు ఎంజాయ్ చెయ్యకురా. అమ్మి గంజాయి తాగకురా నువ్వు ఎంజాయ్ చెయ్యకురా. ఎంజాయ్ తాగకురా నువ్వు ఎంజాయ్ చెయ్యకురా. నలుగురు మోసే రెండు గుంట పాపాలైతావురా. నలుగురు మోసే గుండెలో మాలైపోవురా. కైను గంజాయి గుట్కా తంబాకు. కైను గంజాయి గుండా తంబాకు కైను గంజాయి గుట్కా తంబాకు. కైలు గంజాయి గుండా తంబాకు. కోడలు చాచే విషమే గదరా. అది కోడలు చాచే విషమే గదరా. మత్తును వదలాలి మీరు ముందుకు నడవాలి. మాయదారి డ్రగ్సులోన మునిగిపోకండి. మాయదారి రంగులోన మునిగిపోకండి. మాయదారి రంగులోన మునిగిపోకండి. మత్తు నిన్ను వదిలిన భక్తదని తాగబోతే నీ బతుకు ఆగమే. తాగబోతే నీ బతుకు ఆగమే. తాగబోతే నీ దుర్మార్గం చెయ్యకురాలు ఏ దుర్మార్గం. చెయ్యకురాలు ఏ దుర్మార్గం. కాదాగిత ఉచారు పడుతాం తల్లి తల్లి అని. తేడా మరుస్తాం తల్లి చెల్లి అని. తేడా మరుస్తాం కాదాగిత ఉచారు పడుతాం తల్లి చెల్లి అని. తేడా మరుస్తాం తల్లి చెల్లి అని. తేడా మరుస్తాం తల్లి చెల్లి. డ్రగ్సులోన మునిగిపోకండి. మీరు మాయదారి రంగులోన మునిగిపోకండి. మత్తును వదలాలి మీరు ముందుకు నడవాలి. మత్తును వదలాలి మీరు ముందుకు కదలాలి. ఆ మత్తును వదలాలి మీరు ముందుకు నడవాలి. మత్తును వదలాలి మీరు ముందుకు కదలాలి. ఈ మాయదారి ఆ మాయదారి అబ్బా. మాయదారి డ్రగ్సును వదిలి ముందుకు నడవాలి. మాయదారి డ్రగ్సును వదిలి ముందుకు నడవాలి. ఆ మాయదారి డ్రగ్సును వదిలి ముందుకు నడవాలి. ఈ మాయదారి డ్రగ్సును వదిలి ముందుకు నడవాలి. కాబట్టి మన చేతుల్లో ఉంది. ఇందాక సార్ వాళ్ళు చెప్పారు, మేడం వాళ్ళు కూడా చెప్పారు. ఇది కరెక్ట్ టైం మీ ఏజ్. అవునా కదా? మనము
బాగుపడాలన్నా ఇది కరెక్ట్ వయసు. మన ఆయన నీ వయసు కాదు అక్కడ లైవ్. ఓకే, ఐఎమ్ 42. 18+ నుండి కరెక్ట్ అంతేనా? 30+ ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరుగా? ఓకే, ఐ డోంట్ డిస్టర్బ్ మై డియర్. దిస్ ఈజ్ యువర్. ఓకే, మనం ఖరాబ్ కావాలన్నా కలెక్టర్ కావాలన్నా ఇదే ఏజ్. అవునా కదా? మంచిగా చదువుకుంటే మేడం లాగా ఒక ఆఫీసర్ అవుతారు. మీకు చెప్తున్నా చెల్లెళ్ళు, ఇక్కడ ఉన్న అందరు చెల్లెలందరికీ చెప్తున్నా, మీ అందరు చెల్లెలందరికీ, మీరు మంచిగా చదువుకుంటే మేడం లాగా ఒక ఆఫీసర్ అవుతారు. మీరు మంచిగా చదువుకుంటే సార్ లాగా ఒక హెల్త్ ఆఫీసర్ అవుతారు. సార్ లాగా మాలే కదా. అవునా? ఇదే వయసు, ఈ దశలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా. అరే మామ నర్రా అని బండి మీద పోతే అదా మా ఎటు పోతాడో తెలియదు. అవునా కదా? హెల్త్ ఆఫీసర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా సార్ గారు మన దగ్గరికి మన సార్ వచ్చిండు, డాక్టర్ విశాల్ సార్ గారు వచ్చిండు. ఆ సార్ ప్రత్యేకంగా మీరు అందరు చెప్పకుంటారు సలహాలు సూచనలు ఇవ్వడానికి వచ్చింది. కాబట్టి మా పాటలకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేడం వాళ్ళకు అందరికీ అవకాశం కలిగించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇప్పుడు మేము మా హలో, సైలెన్స్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అదేవిధంగా గత 3 రోజుల నుంచి కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నటువంటి 1 మినిట్ శైలి బిల్లాల్ మేడం గారిని కూడా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ మేడం గారిని కూడా వేదిక పైన సాధారణంగా నుంచి 10,000 పెడితేనే కానీ క్లాసు అటెండ్ చేయలేదు. మీకు తెలుసో లేదు, ఫ్రీగా వచ్చే క్లాసుని శ్రద్ధగా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెహ్రూ యువ కేంద్ర అధికారి శైలి బిల్లాల్ గారు మరియు మన నిజామాబాద్ డిఎంహెచ్ఓ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం గారు మరియు సుధాకర్ గారు మరియు ఇక్కడ వచ్చేసిన స్టూడెంట్స్ జస్ట్ ఒక 15 minutes ప్లీజ్ మాట్లాడొద్దు. మీకు ఒక ఎక్కువ బోర్ కొట్టించాను. జస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మన సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ వలన ఎలాంటి మానసిక సమస్యలు వస్తాయి, ఎలాంటి శారీరక సమస్యలు వస్తాయి, మీ బాధ్యత ఏంటి అంటే మీరు ఇక్కడ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. జస్ట్ ఎందుకంటే చాలా లైఫ్స్ మనకు దీనివల్ల ఏదో డ్రగ్స్ వలన ముఖం నుంచి వస్తాయి గసగసాలు అనేది. అదేంటంటే ఒపియం బాపీ అనేది అంటే నల్ల మందు అంటాము. అది కూడా ఒక డ్రగ్స్ యాక్చువల్గా. అంటే దాన్ని ఏంటంటే మనం ఏంటంటే ఫుడ్స్లో కొన్ని వాడతాం. ఇప్పుడు మనకు మీరు ప్రకాష్ రాజ్ కొన్ని మూవీ చూసుంటారు కదా, ఒక్కడు సినిమాలో లేకపోతే మహేష్ బాబు కొన్ని సినిమాల్లో ప్రకాష్ రాజ్ అందులో ఒక పౌడర్ని జస్ట్ రూపాయి నోట్తో తీసుకో 100 రూపీస్ నోట్తో తీసుకుంటుంటాడు. అది చూసారా డ్రగ్స్? దాన్ని ఏమంటారు? కొకైన్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉడతా పంజాబ్ సినిమా చూసుంటారు మీరు. ఉడతా పంజాబ్ ఎంతమంది చూసారు? పంజాబీలో పంజాబ్ మూవీ ఒకటి. అంటే అక్కడ యూత్ ఎట్లా డ్రగ్స్ ఎట్లా బానిస అయిపోయి ఎలా సూసైడ్ చేసుకోవడము, ఎలా వాళ్ళు ఎలా అయిపోతున్నారు అనేది ఒక మూవీ ఉడతా పంజాబ్ అనేది. తర్వాత చాలా మూవీలో కూడా మీరు చూసుంటారు. అర్జున్ రెడ్డి, వెరీ గుడ్ అర్జున్ రెడ్డి. తర్వాత ఏ మూవీలో చూసినా కానీ మనకేంటంటే ఆల్కహాల్ అని, సిగరెట్ అని, గుట్కా అని. ఎవరు మాట్లాడే వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను ఒక చూసి మీరే చెప్పండి. ఓకే, कारण మాట్లాడాలి క్వశ్చన్ నేను చెప్పేది మీరు చెప్పేసేయండి, లేకపోతే బెస్ట్ మీకు క్వశ్చన్ అడుగుతాను. సో కానీ చాలా మూవీలో ఉంటాయి అయితే జస్ట్ డ్రగ్స్. ఒక నిమిషం. సో మనకేంటంటే మెయిన్ ఏంటంటే డ్రగ్స్ వల్ల చాలా మంది దీనికి బానిస కావడానికి గల కారణం ఏంటి అంటే ఒకళ్ళు డ్రగ్స్ బానిస ఎందుకు కారణమవుతారు? దాన్ని చెప్పగలుగుతారు ఎందుకు కారణమవుతారు? ఎనీవన్? ఇందాక వాళ్ళు కళాజాత పొందిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. నీకు ఏంటంటే యాక్చువల్ వాళ్ళు ఎంత
చాలా బాగా చెప్పారంటే మేము చెప్పే విషయాల్ని వాళ్ళు మీకు కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చాలా కష్టపడి చెప్పారు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ని మీరు వాలంటీర్స్గా అంటే మీకు ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కోట్లు వెచ్చించి ఏంటంటే మీలాంటి యువతను ట్రైన్ చేస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్ని కాపాడదాం అనేది ఇది ఒక వాళ్ళ చిన్న ప్రయత్నం. మీరు చాలా డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే ఒక 15 నిమిషాలు మీరు స్పెండ్ చేసి మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే పక్కన వాళ్ళకైనా ప్రాబ్లం రావచ్చు. మీరు వాలంటీర్గా మనకి సామాజిక బాధ్యత తీసుకొని మీరు సొసైటీలోకి వెళ్ళాలి. అందుకే టైం ఇది. అండ్ మీరు ఇంకోటి ప్రొఫెషన్లో బిజీ ఉంటారు. సో ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఒక 15 నిమిషాలు ఇది జస్ట్ ఇది విని మీరు జస్ట్ సొసైటీలోకి తీసుకెళ్ళండి. 100 మందిని మార్చడం అవసరం లేదు. ఒక 2 మార్చినా చాలు. మీరు ఒకరు మారిస్తే ఏమవుతుందంటే మనకు. సో దీంట్లో ఏంటంటే మనకి ఏంటంటే ఈ డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని మనకు చట్టబద్ధంగా అవైలబుల్ డ్రగ్స్ ఉన్నాయి. చట్టరీత్యంగా ఆ బాబుని పంపించి ముందు ఆ బ్లాక్ షర్ట్ బాబు మనం రోజు చూసేది మా వైన్ షాప్లలో అమ్మే ఏమి ఉంటాయి? బియర్, విస్కీ, బ్రాండీ, వోడ్కా, జిన్, ఇవన్నీ ఏంది చట్టరీత్యంగా అవైలబుల్. దాన్ని ఏమంటాం మనకు అవైలబుల్ డ్రగ్స్, ఇలిసిట్ డ్రగ్స్ అంటాం. ఇది మనకి ఇలిసిట్ డ్రగ్స్ అంటే చట్టబద్ధంగా అవి నేరం. గంజాయి అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందా? ఉంటుందని దాని చట్టరీత్యా నేరం అది. అదే కొన్ని కంట్రీలలో ఇప్పుడు మీరు చూసుంటారు. ఈ మధ్యన గవర్నమెంట్ ఏంటంటే కొన్ని కంట్రీలలో ఈ గంజాయి అనేది ఏంటంటే లీగల్ చేసేసారు, అంటే చట్టబద్ధంగా చేసేసారు. ఎందుకంటే దానిలో కొద్దిగా మెడిసినల్ వాల్యూ ఉందని, కొన్ని యూజ్ ఉందని చెప్పి దాన్ని చేశారు కొన్ని కంట్రీల్లో. కానీ మన ఇండియాలో ఇది చట్టరీత్యా నేరం. చాలా మంది తెలియక దీన్ని పండించడమో లేకపోతే వాడడమో చేస్తున్నారు. సో దానివల్ల ఏమైతే చాలా మంది నష్టపోతున్నారు. అయితే దీంట్లో కొన్ని మీకు ఆల్కహాల్ ఎలా ఉంటుంది, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, సిగరెట్ తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, ఈ గంజాయి అండ్ కొకైన్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీకు జస్ట్ కొన్ని పిక్చర్ అంటే ఎలా ఉంటాయి, దాన్ని ఎలా అరికట్టాలని మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్. సో మనకేదైనా డ్రగ్స్ ఇప్పుడు మనము 3 రకాలు ఉంటాయి. ఒకటి స్టిమ్యులెంట్స్ అంటాం. స్టిమ్యులెంట్ అంటే హీరో గ్రీన్ షర్ట్ కాఫీ తాగుతాం. కాఫీ ఏంటి? కాఫీ, టీ అండ్ మనకి ఏంటంటే జస్ట్ ఇప్పుడు మీరు ఏమైనా బయటకు వెళ్తుంటారు. బయటకు వెళ్ళి ఈవినింగ్ ఆగనే ఏం చేస్తుంటారు? చాలా మందికి ఏమవుతుంది, అలవాటుగా మారిపోతుంది. ఏమవుతుంది, ఈవినింగ్ ఆగనే టీ తీసుకోవాలి. ఈవెన్ నేనైనా కానీ ఏంటంటే జస్ట్ పేషెంట్ చూస్తున్నప్పుడు కొద్దిగా అలసిపోతాం. లాస్ట్ ఈవినింగ్ ఆగనే 4 or 5కి టీ ఆర్ కాఫీ తీసుకుంటాం. ఇట్స్ నార్మల్, అంటే మన ప్రొటీన్ లైఫ్లో నార్మల్ ఇది. అది దీన్ని స్టిమ్యులెంట్ అంటాం. ఇలాంటి స్టిమ్యులెంట్స్ డ్రగ్స్ ఏంటంటే ఈ స్టిమ్యులెంట్స్ వచ్చేసరికి కాఫీ, నికోటిన్. ఇప్పుడు నికోటిన్ సెకండ్ ఏంటంటే మనకు శరీరానికి హాని కల్పించేదంటే సిగరెట్. అది కూడా ఏంటంటే మనం తీసుకున్న తర్వాత చాలా మంది ఏమవుతుంది, సిగరెట్ తీసుకున్న తర్వాత హుషారు అనిపిస్తుంది, జోష్ అనిపిస్తుంది, కొందరు తీసుకుంటుంటారు. సో అది చాలా ఏమవుతుందో శరీరానికి హాని కలిగిస్తుంది. ఇప్పుడు చాలా మంది మీరు ఏమనుకుంటుంటే, నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. మా దగ్గర వర్కర్, హౌస్ కన్స్ట్రక్షన్ వర్కర్ని నేను మాట్లాడాను. ఏం చేస్తుంటాడంటే ఒక గుట్కా ప్యాకెట్ తీసుకుంటాడు, నోట్లు వేసుకుంటాడు. ఎందుకు వేసుకుంటున్నావే, ఆరోగ్యం ఖరాబ్ అయిందంటే, సార్ మేము పని చేయలేము సార్, ఇది వేసుకుంటే తర్వాత కొంచెం జోష్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, అందుకే మేము పని చేయగలుగుతామని చెప్పి వాడు నేను ఉన్న గంటలో దాదాపు 3 ప్యాకెట్లు తినేసాడు. తర్వాత ఒక జాబ్, సార్ ఇది లేకపోతే నేను పని చేయలేను. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను ఒక జస్ట్ ఈ మధ్యన సెలూన్ షాప్కి వెళ్తే చేతులు వణుకుతున్నాయి. ఏమైందంటే, సార్ నైట్ తీసుకున్నాను సార్, మన మార్నింగ్ ఆగానే ఇది అలవాటు, అది తీసుకోలేదు వల్ల చేతులు వణుకుతున్నాయి. అంటే ప్రొఫెషనల్గా చాలా మంది ఏంటంటే మత్తు పదార్థం, దీన్ని ఏమంటామంటే ఇది బానిస కావడం అంటాం. అది ఇంకోటి ఏంటంటే, కొన్ని ఈ మధ్య నేను ఒక కేసు చూశాను. ఒకళ్ళు ఈ మధ్యన కుంభమేళ వెళ్ళారు. ఒక పేషెంట్ నాకు సంబంధించిన వాళ్ళు ఏంటంటే కుంభమేళ వెళ్ళారు. మంచిగా రోజు ఏంటంటే ఈవినింగ్ ఫుల్ బాటిల్ వేసే అలవాటు ఉంది. తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళాడు కదా, కుంభమేళ వెళ్ళాడు. కుంభమేళ వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఆల్కహాల్ అనేది లేదు. మొదటి రోజు ఏంటంటే చేతులు వణికినాయి. రెండో రోజు తర్వాత ఫిట్స్ వచ్చింది. తర్వాత విచిత్రంగా ప్రవర్తించడము, వెంటనే అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయించారు. ఇలాంటి సంఘటనలు మీ విలేజ్లలో కూడా చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ మాట్లాడద్దని చెప్పి నువ్వేనా మాట్లాడద్దు ముందుకు వచ్చేసి. సో ఇట్లాంటి చాలామంది విలేజ్లలో ఏంటంటే గుల్ఫారం కళ్ళు తాగి మీరు చూస్తుంటారు. చాలామంది ఏంటంటే ఈ తిరుపతికి వెళ్తుంటారు, లేకపోతే దర్శనాలకు వెళ్తుంటారు, గల్ఫ్ కంట్రీలకు వెళ్తుంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారు, విచిత్రంగా ప్రవర్తించి ఫిట్స్ వచ్చి రిటర్న్ వచ్చేస్తున్నారు. సో ఇవన్నిటి కారణం ఏంటి, డ్రగ్స్. సో అందులో ఒక కేటగిరీ ఏంటంటే ఇది నికోటిన్, అంటే సిగరెట్స్. ఆంఫిటమైన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆంఫిటమైన్ ట్యాబ్లెట్స్ ఎవరు వాడతారంటే స్టూడెంట్స్. చాలా మంది స్టూడెంట్స్ కానీ లేకపోతే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు ఏంటంటే నైట్ నిద్ర రాకూడదని చెప్పి ఏం చేస్తుంటారు, హెయిర్ హోస్టెస్ కానీ తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమైతే బ్రెయిన్ అనేది ఉత్ప్రేరకంగా మారేమవుతుందంటే వాళ్ళు
నిద్ర అనేది తగ్గిస్తుంటారు. దానివల్ల వాళ్ళు వర్క్ చేస్తుంటారు, యాక్టివ్ వర్క్ చేస్తుంటారు. అంటే 5 నిమిషాలు వర్క్ చేసే వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేస్తుంటారు అనమాట. సో ఇలాంటి ఇవి ఏమైతుంటాయి, అప్పుడు ఏదో అలవాటుగా తీసుకుంటారు, అలవాటుగా అంటే కొంచెం అకేషన్గా తీసుకుంటారు, అలవాటుగా మారిపోతుంటాయి. తర్వాత ఈ స్పీడ్ అని, బాత్ సాల్ట్ అని, కొకైన్, ఈ డైట్ పిల్స్ అని, కొందరు ఏంటంటే డైట్ పిల్స్ కూడా తీసుకుంటారు. డైట్ పిల్స్ అంటే ఏంటంటే ఆకలి వేయొద్దు, ఇంకా లావ్ అవుతామని చెప్పి కొందరు ఏం చేస్తుంటారు, అవి వేసుకుంటారు. అది కూడా అడిక్ట్గా మారుతుంది. ఎట్రా బాబు నువ్వు ఎట్రా, బ్లూ షర్ట్ పక్కన పక్కన ముందుకు రా. సో ఇట్లాంటి పిల్స్ ఇట్లాంటివి మారుతున్నప్పుడు ఈ రెండోది ఏంటంటే డిప్రెషన్స్. ఇప్పుడు మీకు ఆల్కహాల్ వాళ్ళని చూస్తారా, సడన్ గా ఏం చేస్తారు, డల్ అయిపోతుంటారు. తాగిన తర్వాత ఎట్లయిపోతారు మీరు చూస్తుంటారు కదా సినిమాలలో. కోట శ్రీనివాసరావు కానీ కొన్ని కమెడియన్స్ చేస్తుంటారు కదా, ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు ఎట్లయిపోతారు, మాట తడబడుతుంటుంది, నడవడం వంకర వంకర కూడా నడుస్తుంటారు. సో ఇదన్నీ ఏంటంటే ఆల్కహాల్ కానీ, వోడ్కా, టకీలా, బీర్, వైన్, హిరాయిన్, ట్రాంక్విలైజర్స్ అంటే ఈ మన నిద్ర మాత్రలు, గంజా ఇలాంటి సంబంధించిన. తర్వాత మిగిలిన హాలుసినేజన్స్ ఏంటంటే తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు రకరకాల వలయాల్లా కనిపిస్తుంటాయి, రకరకాల చిత్రాలు కనిపిస్తుంటాయి, గాల్లో తేలినట్టు అనిపిస్తుంటుంది. ఇలాంటి ఏంటంటే ఎల్ఎస్డి అంటే మనకు ఎల్ఎస్డి, ఎక్స్టసీ ఇట్లాంటి మార్కెట్లో దొరుకుతుంటాయి. ఈ మధ్యన నా దగ్గర ఒక పేషెంట్, గోవా నుంచి ఒక పేషెంట్ తీసుకొచ్చారు. పిల్లోడు ఏంటంటే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. 18 ఇయర్స్ అబ్బాయి, గోవా టూర్కి వెళ్ళారు పిల్లలందరూ. ఒక క్యాప్సూల్ అక్కడ ఇంత క్యాప్సూల్ దొరికిందంటే ఆ క్యాప్సూల్ అంతా నోట్లో వేసేసుకున్నాడు, అయిపోయింది. అది డ్రగ్స్. అది 3 రోజుల నుంచి విచిత్రంగా అంటే ఒక గాల్లో తేలినట్టు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. సో ఇలాంటి పీసీపీ, ఇలాంటి ఫెన్సైక్లిడిన్, ఇది ఈ ఎక్స్టసీ కానీ ఇట్లా పీసీపీ కానీ క్యాప్సూల్లో దొరుకుతుంటుంది. చాలా మంది తెలియక ఏంటంటే అమ్మాయిలకు కూడా, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ బయట స్టేట్లలో కూడా ఏంటంటే కొందరికి ఇలాంటి జ్యూస్లను కానీ ఇక్కడ కల్పిస్తున్నారు. దానివల్ల చాలా మంది యూత్ అనేది నష్టపోతున్నారు. సో ఇది మీరు ఏంటంటే అవేర్నెస్ కలిగి ఉండాలా, చాలా మందికి అవేర్నెస్ చేయాలి. అందుకోసం ఈ సెషన్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ చూసారా, ఇది ఆల్కహాల్ ఏమవుతుంది, మన బ్రెయిన్ని డిప్రెస్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తుంది, మన బ్రెయిన్లో సెంటర్స్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ అంటే ఏంటంటే మన యొక్క తెలివిని కానీ, మన యొక్క అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే మనకు మనిషి బతకాలంటే, మనిషి తెలివిగా ఉండాలంటే, మీరు ఇప్పుడు ట్రైనింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే మనకు కావాల్సింది అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ, జడ్జిమెంట్, ఇంటెలిజెన్స్ అనేది కావాలి. ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో మన బ్రెయిన్లోని నాడీ కణాలు అనేది దెబ్బతిని ఇలాంటి జరుగుతుంటాయి. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా డ్రౌజినెస్ మత్తు వస్తుంది, ఇంపైర్డ్ అటెన్షన్, మెమరీ ఇంపైర్డ్ అవుతుంది, జడ్జిమెంట్ ఇంపైర్ అవుతుంది, ప్రవర్తన సమస్యలు వస్తాయి, కోపము, చికాకు, తొందరగా అలసిపోవడము, అనుమానం రావడము. అంటే భార్యాభర్తల మధ్య అనుమానం. ఎలాంటి దీన్ని ఒథెల్లో సిండ్రోమ్ అంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల భర్తకి ఏమవుతుందంటే భార్య పైన అనుమానం వస్తుంది. భార్య ఏంటంటే ఆమె ఎగురుతోనూ అక్రమ సంబంధం ఉన్న విధంగా అనుమానాలు వస్తుంది. దీన్ని ఒథెల్లో సిండ్రోమ్ అంటాం. చాలా కేసెస్ మేము చూస్తుంటాం. ఎందుకంటే మా దగ్గర ఏంటంటే ఒక కేసు రీసెంట్గా వచ్చిన కేసు చెప్తున్నాను. ఇక్కడ ఒక పేషెంట్ ఏంటంటే వాళ్ళ భార్య ఈ తాగడం వల్ల ఏమిటో మెదడులో కొన్ని ప్రవర్తన సమస్యలు వచ్చేసి ఈ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. దీన్ని ఏమంటాం, ఒథెల్లో సిండ్రోమ్ అంటాం. కాబట్టి చాలా విలేజ్లలో ఇట్లాంటి డైవర్స్ కావడానికి గల కారణం ఏంటంటే ఆల్కహాల్. ఆ పేరులో ఉంది ఆల్కహాల్ అంటే కలహ. సో కాబట్టి ఇది మెయిన్ డేంజర్. సో నెక్స్ట్ ఏంటంటే అగ్రెసివ్ బిహేవియర్. ఇప్పుడు చాలా మంది ర్యాష్ డ్రైవ్ చేస్తుంటారు. మీరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత అసలు 80 స్పీడ్ కాదు కదా, 200లో కొట్టాలని చాలా మంది ఇట్లాంటివి నేను చూస్తుంటాను. ఆ జోష్లో ఏమైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా మంది హెడ్ ఇంజరీ అయిన వాళ్ళని. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక చిన్న బర్త్డే పార్టీలు ఏం చేశారంటే, ఒక నా దగ్గర 2 ఇయర్స్ బ్యాక్ చూశాను. ఫ్రెండ్స్ ఆల్కహాల్ తీసుకొని ఏం చేశారంటే ఆయనని ఆ బర్త్డే పార్టీలో, ఆ బర్త్డే బాయ్ ఉంటాడు కదా, మొత్తం ఆల్కహాల్ తాగేశారు. ఆ కేక్ కటింగ్లో మొత్తం ఫేస్ క్రాస్ చేశారు. అది ఫేస్ బ్లాక్ చేసేసింది. ఆల్కహాల్ మత్తులో ఆయన ఎత్తేసారు మొత్తం పైన నుంచి. చిన్న మెదడు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ పిల్లోడికి ఏంటంటే నడవలేకపోతున్నాడు, మాటలు తడబడుతున్నాయి, వాళ్ళ లైఫే వేస్ట్ అయిపోయింది. అంటే చిన్న సరదా కోసం ఆల్కహాల్ తీసుకొని ఆ కేక్ అనేది మొత్తం ఫేస్ పెట్టేసి ఆ సడన్గా మొత్తం పైకి ఎత్తేసారు, కింద పడిపోయాడు. ఇలాంటి సంఘటనలు మన సొసైటీలో జరుగుతున్నాయి. కాబట్టి ఆల్కహాల్ అనేది పిల్లలకు చెప్పాలి. ఇవన్నీ చెప్తే మీరు కొంతమంది మారడానికి అవకాశం ఉంటుంది. సో ఇదేంటంటే ఈ లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏమైతుంటాయి, మీరు చూసారు కదా, హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు ఈ మధ్యలో పెళ్లిళ్ళలో చూస్తున్నారు కదా, డ్యాన్స్ చేస్తూ పడిపోతున్నారు. తర్వాత కొందరు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఆల్కహాల్ అనేది కొందరు వాడు బాగా తీసుకుంటాడు సార్, వాడికి ఏమేగాలి నాకేమైతే అనుకుంటారు. అట్లా ఒక్కొక్క బాడీ డిఫరెంట్గా ఉంటుంది. దయచేసి మీరు ఏంటంటే ఆల్కహాల్ వలన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని పబ్లలో యూత్ అనేది హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత, డ్రగ్స్ తీసుకున్న తర్వాత. ఈ హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ పైన, హోల్ బాడీ పైన ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మెయిన్గా ఏంటంటే మనకి ఇట్లాంటి కోవిడ్ సమయంలో మనకు కొందరు ఆల్కహాల్ ఏదో స్పిరిట్ లా
పనిచేస్తుంది, తీసుకుంటే ఏం కాదు, అదొక మూఢనమ్మకం. అర్థమైందా? దానివల్ల మన యొక్క తెల్ల రక్త కణాల పనితనం తగ్గిపోయి ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో కాబట్టి ఆల్కహాల్ అనేది ఇమ్యూనిటీ పెంచదు. ఆల్కహాల్ అనేది ఇమ్యూనిటీ తగ్గిస్తుంది, మీ రోగనిరోధక శక్తి తగ్గించి ఇబ్బంది. చూడండి, చాలా మంది చూడండి, ఇవాళ నాకు బైరాన్లో జాబ్ వచ్చింది, మస్కట్లో జాబ్ వచ్చింది అని ఇమీడియట్గా వీసా వస్తుంది. వీసా రాగానే ఇమీడియట్గా హ్యాపీగా ఫ్రెండ్స్ అందరికి పార్టీ చేసి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 3వ రోజు ఫస్ట్ రోజే వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్లాంటి సిమ్టమ్స్. ఆల్కహాల్ మానివేసిన వెంటనే, ఈ గుల్ఫారం కళ్ళు కానీ ఆల్కహాల్ తాగి మానివేసిన వెంటనే 6 to 12 hours ఈ ఫస్ట్ 6 నుంచి 12 గంటల తర్వాత ఏమవుతుందంటే చేతులు వణుకుతాయి. అక్కడ చూసారా చిన్న బొమ్మ కనిపిస్తుందా మీకు? ఆ గ్రీన్ ఎల్లో కలర్ చేతులు వణకడము. తర్వాత హార్ట్, గుండె వేగం కొట్టుకుంటుంది. ఆ టెంపరేచర్ సింబల్ చూసారా? అంటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది మెయిన్ లక్షణాలు. తర్వాత ఏమవుతుందంటే 12 నుంచి 24 గంటల తర్వాత ఆల్కహాలిక్ హాలుసినేషన్స్ అంటాం. అంటే అక్కడ ఫోటో చూసారా, ఒక మధ్యలో బ్లూ కలర్ మనిషి ఉన్నాడు. అంటే మీకు కనిపిస్తుందో లేదో, జస్ట్ మీకు పిక్టోరియల్ గా పెట్టాను. అది ఒక పక్కన దయ్యాల్లా కనిపిస్తున్నాయి రెండు. అదేంటి అంటే మనిషికి అలా కనిపిస్తుంటుంది అనమాట. ఆల్కహాల్ మానేసిన 12 నుంచి 24 గంటల మధ్యలో ఇలాంటి ఎవరు లేకపోయినా ఎవరు కనిపిస్తున్నట్టు, ఎవరు మాటలు వినిపిస్తున్నట్టు, వాళ్ళని వెంబడిస్తున్నట్టు, పోలీసులు వెంబడిస్తున్నట్టు ఇట్లాంటివి వస్తుంటాయి. దీన్ని ఏమంటామంటే టెక్నికల్ టర్మ్లో ఆల్కహాలిక్ హాలుసినేషన్స్ అంటాం. అంటే చూసారా ఇప్పుడు సినిమాలో మీరు బ్రహ్మానందం కొన్ని మూవీలు వస్తుంటాయి హాలుసినేషన్స్ అని. అట్లా ఈ ఆల్కహాల్ మానేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ పైన దాడి చేయడం కానీ, తప్పిపోవడం కానీ, లేకపోతే విచిత్రంగా ప్రవర్తించడం కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో జరగడానికి, కుటుంబంలో కొన్ని ఇలాంటి కలహాలు జరగడానికి గల కారణమవుతుంది. తర్వాత 24 నుంచి 48 గంటలు అంటే 2వ రోజు నుంచి 4వ రోజు మధ్యలో ఫిట్స్ వస్తుంది. ఇది చాలా మంది తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను, కుంభమేళాకి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్కి ఇలా జరిగిందని చెప్పాను కదా. దానికి గల కారణం ఏంటి? ఆయన ఆల్కహాల్ రెగ్యులర్ తీసుకునేవాడు. మరి 2వ రోజు ఆల్కహాలిక్ కూడా విచిత్రంగా ప్రవర్తించి 3వ రోజు ఫిట్స్ వచ్చి. సో ఇలాంటి సమస్యలు గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళిన వాళ్ళకి వస్తున్నాయి. తర్వాత ఈ తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళు వస్తున్నాయి. కొందరు పెళ్ళిళ్ళకి పోతుంటారు, ఇక్కడ నుంచి ముంబైకి పోతుంటారు. అక్కడ ఈ కళ్ళు దొరకకపోవడం విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మీ పని ఏంటి? ఇది అవేర్నెస్. మీరు అక్కడ అవేర్నెస్ జరిగింది. మీరు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అదేంటంటే దానికి రీజన్ ఏంటంటే 3వ రోజు కళ్ళు లేకపోవడం వల్ల, అంటే కళ్ళు తాగి అలవాటు ఉంది, సడన్గా వెళ్ళిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి కళ్ళు తాగిపిస్తుంటారు. అది కాదు. మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్గా మానిపించాలి. దానికి డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ఉంటుంది. మన భారత ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ దీనికోసం కృషి చేస్తుంది. కాబట్టి మీరు కూడా వెళ్ళే వాళ్ళకి ఈ మత్తు భాగాలు మానివేసేలాగా ఎంకరేజ్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఈ తంబాకు సంబంధించిన పదార్థాలు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో తంబాకు నమలడం ఒకటి, సిగరెట్ తాగడం ఒకటి, బీడీలు తాగడము అలాంటివి ఉంటాయి. ఈ మధ్యన ఒకటి హుక్కా కల్చర్ అనేది కొత్తగా వచ్చింది. నేను రీసెంట్గా ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఏంటంటే రీసెంట్గా నేను ఒక హైదరాబాద్లో ఒక డ్రైవ్ వెళ్ళి జస్ట్ డిన్నర్కి వెళ్తుంటే ఒక దాంట్లో పక్కన ఒక చాక్లెట్ షాప్ ఉంది. జస్ట్ చాక్లెట్స్ కన్ఫెక్షనరీ షాప్ ఉంది. దాని పక్కన ఏంటంటే లోపలికి వెళ్తుంటే ఈ హుక్కాలు పెట్టారు. మీరు చాలా మంది ఇక్కడ పాన్ షాప్లలో కూడా హుక్కాలు అమ్ముతున్నారు. ఈ మధ్య నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే మధ్యలో పాన్ షాపులలో ఈ టీ షాపులు, పాన్ షాపుల పక్కన హుక్కాలు అమ్ముతున్నారు. అందులో ఏంటంటే రకరకాల ఫ్లేవర్స్, వాటర్ మెలన్ ఫ్లేవర్ అని, బనానా ఫ్లేవర్ అని అవి చూసాను నేను. సో దయచేసి యూత్ ఏం చేస్తున్నారంటే తెలియక హుక్కా కల్చర్కి అలవాటు పడిపోయి నష్టపోతున్నారు. సో కాబట్టి ఈ టొబాకో వల్ల ఏంటంటే మెయిన్గా ఈ క్యాన్సర్స్, స్ట్రోక్, ఈ పక్షవాతం రావడం కానీ, తర్వాత గుండె జబ్బులు రావడం కానీ, తర్వాత కిడ్నీ సమస్యలు రావడం కానీ, క్యాన్సర్స్ రావడం కానీ, ముఖ్యంగా గొంతు క్యాన్సర్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో కాబట్టి దయచేసి వీటికి ఇప్పుడు నికోటిన్ రీప్లేస్మెంట్ తరఫున న్యూ ట్రీట్మెంట్ వచ్చింది. ఎవరైతే గుట్కా, గంజాయి, సిగరెట్, ఖైని తింటున్నారో వాళ్ళకి ఏంటంటే మందులు వేసుకొని అవసరం లేదు. సింపుల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెల్లిమెల్లిగా ఫస్ట్ వారం ఏంటంటే కొద్ది తగ్గించమని చెప్తాము. అది సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, ఆ వారం మొదటి రోజు డైలీ ఒక సిగరెట్ తగ్గించమని చెప్తాము. దాంతోపాటు ఒక ప్యాచ్ ఇస్తాం. సిగరెట్ మానడానికి నికోటిన్ ప్యాచ్ ఇస్తాం. ఆ ప్యాచ్ ఏంటంటే తాగకపోయినా మనిషి ఉండగలుగుతాడు. ఈ ట్రీట్మెంట్స్ అనేవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. సిగరెట్ తాగడానికి గుట్కా బాని టాబ్లెట్స్ కూడా వచ్చింది. సో ఇవి చాలా మంది తెలియదు. మీరు సినిమా థియేటర్లో పోతారు, ముఖేష్ తో ఒక యాడ్ వస్తుంది కదా, ఈ నగరానికి ఏమైంది, ముఖేష్ ఏం చేస్తాడు, వాళ్ళ మదర్ గాజులు వేస్తుంటాడా, ఆ యాడ్ చూస్తారు. చూసిన తర్వాత తెలియదు. మీకు తెలుసా ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తారు, ఎవరు ఇస్తారు ట్రీట్మెంట్స్? ఏ డాక్టర్ ఇస్తారు? మామూలుగా ఫిజిషియన్ ఇస్తారా, సర్జన్ ఇస్తారా, సైకియాట్రిస్ట్ ఇస్తారా, ఎవరు ఇస్తారు తెలుసా? చాలా మంది తెలియదు. కాబట్టి దీనికి సైకియాట్రిస్ట్ అబ్జర్వేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే అన్ని మెడికల్ కాలేజ్లో డిఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి మీరు వాళ్ళకి చెప్పండి, డిఅడిక్షన్ సెంటర్స్కి వెళ్ళినట్లయితే ట్రీట్మెంట్ ఇస్తారని దీనికి. సో కామన్ సిమ్టమ్స్ ఏంటంటే మాకు ఇప్పుడు ఎట్లయితే ఆల్కహాల్ ఎంతగా మానేస్తే టైం మనకి
సింటమ్స్ వస్తాయో చూడండి. ఈ నికోటిన్ క్రేవింగ్ ఇప్పుడు మనకు తాగాలనిపించడం కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడం ఇట్లాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళకు మీరు ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కెనాబిస్, ఈ గంజాయి, దీన్ని ఏమంటామంటే వీడ్ అంటాము, బాంగ్ అంటాము, లేకపోతే గ్రాస్ అంటాము, జాయింట్స్ అంటారు. చాలామంది యూత్ అనేది దీనికి అలవాటు పడుతున్నారు. ఇదేంటంటే మనకి ఏంటంటే ఈ కొందరు లీవ్స్ ఉంటాయి, కొందరు చెరస్ అంటే ఏంటంటే కొద్దిగా గ్రీజీ లాగా మెటీరియల్ వస్తుంది, అలాంటివి కూడా వాడుకుంటున్నారు. సో వీటిని మెయిన్గా నెక్స్ట్. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా మందిలో ఏమవుతుందంటే గంజాయి తీసుకోవడం వల్ల పిల్లలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ 18 years నుంచి 25 years యూత్ ఎక్కువ అలవాటు అవుతున్నారు. ఇది తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అంటే అనుమానం మెయిన్గా ఏంటంటే ఎవరు మమ్మల్ని వెంబడిస్తున్నారు, మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, తర్వాత కోపము, చికాకు అలాంటివి వస్తున్నాయి. ఇట్లాంటి వాటిని మనం ముఖ్యంగా చాలామంది చాక్లెట్స్లలో, స్వీట్స్లలో కలిపి తీసుకుంటున్నారు. కొంత దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పిల్లల యొక్క అటెండెన్స్ తగ్గిపోవడము, అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడము, నష్టపోతున్నారు. సో కాబట్టి ఈ సింటమ్స్ ఉన్న వాళ్ళని గుర్తుపట్టాలి. మీరు ఇంట్లో ఏంటంటే ఎవరైనా స్మెల్ వస్తుంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళ విచిత్రంగా వేషధారణ ఉంటుంది, జుట్టు పెంచుకోవడము, టాటూలు వేయించుకోవడము, తర్వాత చినిపోయిన డ్రెస్సులు వేసుకోవడము, ఏదో స్టైల్గా ఉంటుంటారు, ఈ చౌపు పెట్టుకోవడము, ఆ తర్వాత డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం వాళ్ళని డ్రగ్స్ తీసుకునే మెంటల్ అందుకంటే ఈజీగా వాళ్ళు డ్రెస్సింగ్ చేసుకునే విధానం ఉంటుంది. తర్వాత వాష్రూమ్లు ఎక్కువ ఉంటుంటారు, తర్వాత ఎవరితో కలవరు, ఫంక్షన్స్కి వెళ్ళరు. ఇలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళని ఏంటంటే మనము కళ్ళు ఎర్రబోయడం ఇట్లాంటివి ఉంటే గంజాయి తాగిన వాళ్ళు ఇట్లాంటి వాటికి గమనించి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, నెక్స్ట్. శరీరం పైన ఎక్కువ స్వెట్ రావడము, కళ్ళు ఎర్రబోయడము, తర్వాత ఏంటంటే డిప్రెషన్ అంటే సూసైడ్ థాట్స్ రావడము, ఒక్కోసారి చేతులు కట్ చేసుకోవడము, హ్యాంగ్ చేసుకోవడం ఇట్లాంటివి చూస్తున్నాము. తర్వాత ఒక్కోసారి ఏంటంటే గంజాయి మత్తులు అంటే గంజాయి తీసుకున్న బిహేవియర్లో కొట్టడం కానీ, తర్వాత మర్డర్ చేయడం కానీ, నేర ప్రవృత్తి కానీ పెరుగుతుంది దీనివల్ల. ఇది చూసారు ఇందాక గసగసాల మొక్క అని చెప్పాను కదా, ఇది పాపీ. ఇది ఏంటంటే మెయిన్గా కోల్డ్ కంట్రీస్లో పెరుగుతుంది, మెయిన్గా మన నార్త్ ఈస్ట్ ప్లేస్లో దొరుకుతుంది. గోల్డెన్ ట్రయాంగిల్ అని మీరు వినుంటారు, ఎక్కడో మన ఇండియాలో న్యూస్ వస్తుంది. మయన్మార్, థాయిలాండ్ అండ్ ఇండియా బోర్డర్లో ఈ మధ్యన మన మీరు న్యూస్ కూడా వింటారు, మణిపూర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లా ఇదేంటంటే అక్కడ కల్టివేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ కల్టివేషన్ అనేది ఏంటంటే దీన్ని ఇలాంటి వాటి వల్ల ఏంటంటే దాన్ని ఏం చేస్తుంటారంటే మీరు జిల్లెట్ చట్నీ ఎప్పుడైనా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు పాలు వస్తాయి చూసారా, అలానే దీన్ని కట్ చేసినప్పుడు కూడా లిక్విడ్ లాగా వైట్ వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే నల్ల మందుగా వాడతారు. దాన్ని వచ్చే కాయలో ఉండే చిన్న విధానాలు గసగసాలు మన ఇంట్లో స్వీట్స్లలో కానీ లేకపోతే మసాలాల్లో వాడతారు చూసారా, దీని నుంచే వస్తుంది. సో దీనివల్ల ఇది మనకు మేము డాక్టర్స్ ఏం చేస్తామంటే దీని నుంచి మార్ఫిన్ అనే ఒక కెమికల్ వస్తుంది. మేము ఎవరికి ఇస్తామంటే ఈ బాగా హార్ట్ అటాక్స్ నైట్ మామూలుగా సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మార్ఫిన్ ఇవ్వడం ద్వారా రక్తనాళాలు వ్యాకోచింపజేసి ఆ గుండె నొప్పిని తగ్గించవచ్చు. తర్వాత ఆస్తమా వాళ్ళకి ఇస్తాము, తర్వాత బోన్స్ ఫ్రాక్చర్ అయిన నొప్పి తగ్గడానికి ఇస్తాము. కానీ దీన్ని యూత్ ఏంటంటే మిస్యూజ్ చేసి దీనికి బానిస అవుతున్నారు. నెక్స్ట్. సో దీనిలో ఏంటంటే నీడిల్ మాకు చాలా మంది ఏంటంటే హీరోయిన్ మీరు చూస్తుంటారు, అప్పుడప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇన్ని కిలోల హీరోయిన్ పట్టి వేస్తా అని చూస్తుంటారు కదా, దాన్ని ఇది ముఖం రిపోర్ట్ చేయండి. దానివల్ల ఏంటంటే లేకపోతే వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఎట్లా ఉంటుందంటే మెయిన్గా ఈ తీసుకున్న వాళ్ళని ఏమవుతుందంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే నిద్ర, శరీరం పైన దురదలు రావడము, తర్వాత గొంతు పట్టేసినట్టు ఉండము, మలబద్ధకం ఇట్లాంటి అంటే మానివేసినప్పుడు మనకి వాళ్ళలో ప్యూపిల్ అంటే మన కనుపాపంగా చిన్నగా అయిపోతుంటుంది. అది మీకు అవసరం లేదు. అది ఇప్పుడు ఓకే ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే వీళ్ళు మానేసిన వెంటనే 72 hours ఫస్ట్ 72 hours ఏమవుతుందంటే ఇలాంటి ఫీవర్, బాడీ పైన ఫీవర్ రావడం, మొదటి 72 hours ఫీవర్ రావడము, తర్వాత మోషన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే తొందరగా అలసిపోతారు, బాడీ పెయిన్స్, యాంగ్జైటీ, గుండెలో దడ, భయం వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళి ప్రవర్తన సమస్యలు వస్తాయి, కోపము, చికాకు రావడము. తర్వాత ఓటీసీ డ్రగ్స్ అని ఉంటాయి. మనకి ఏంటంటే ఈ డ్రగ్స్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్కహాల్, సిగరెట్, గంజాయి, నల్ల మందు కాకుండా ఈ ఓటీసీ డ్రగ్స్ వల్ల చాలా మంది యూత్ మెయిన్గా ఇక్కడ యూత్ ప్లంబర్స్ కానీ, ఏసీ టెక్నీషియన్స్ కానీ, తర్వాత కొందరు వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే కొన్ని ట్యాబ్లెట్స్ నిద్ర మాత్రం 20-30 ట్యాబ్లెట్లు వేసుకోవడము, కొన్ని మార్కెట్లో అవైలబుల్ ఉన్న డ్రగ్స్ వేసుకోవడం అని చూస్తున్నాము. ఓకే, వాళ్ళు మెమరీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఐస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ చూస్తున్నాం. నెక్స్ట్. సో ఈ కొకైన్, ఇప్పుడు ఈ కొకైన్ అనేది ఎలా ఉంటుందంటే ఈ కొకైన్ అనేది మనకి మార్కెట్లో ఈ ఎరిథ్రోజైల్ ఒక ప్లాంట్ ఉంటుంది, మన దగ్గర ఉండదు. ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉంటుంది. ఈ గంజాయి మొక్కలాగా కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాని ఆకుల నుంచి తీసుకున్న రసాయనం నుంచి ఈ పౌడర్ తయారు చేస్తారు. చాలా మార్కెట్లో ఇది ఎక్కువ వాల్యూ ఉంటుందని మెయిన్ నైజీరియా అట్లాంటి ప్రాంతాల నుంచి ఇండియాకి వస్తుంది. సో దీనివల్ల యూత్ చాలా మంది బానిస అయిపోతున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల కూడా మనకు
మానసిక సమస్యలు వస్తున్నాయి. చాలామంది మీరు కొన్ని పబ్బులలో చనిపోతున్నారు. కొందరు ఏంటంటే నైట్ హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే కొకైన్ తీసుకున్న తర్వాత మన యొక్క బ్లడ్ గుండెకు సంబంధించిన బ్లడ్ వెసల్స్ కన్స్ట్రక్ట్ అయిపోయి హార్ట్ అటాక్తో మరణిస్తున్నారు. ఇన్హాలెంట్స్, ఇది హీరాయిన్. ఇప్పుడు ఇది చూసారా, ఇది కనిపిస్తుందా? హీరాయిన్ ఇంజెక్షన్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది పౌడర్లా ఉంటుంది, లేకపోతే ఇంజెక్టబుల్ ఫామ్స్ ఉంటుంది. కొందరు తీసుకుంటుంటారు. ఇది తీసుకోవడం వల్ల ఇది సేమ్ మనకేంటంటే ఇందాక నల్ల మందు లేకపోతే ఎలాంటి లక్షణాలు వస్తాయో, జ్వరం రావడం, గుండె రేట్, హార్ట్ రేట్ పెరగడము, బీపీ పెరగడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వీళ్ళలో. ఈ హీరాయిన్ తీసుకునే వాళ్ళలో చాలా మంది కేసెస్లో మనకు ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని వస్తున్నారు దీన్ని తీసుకున్న వాళ్ళు. సో ఇన్హేలెంట్స్, ఇది ఏంటంటే లాస్ట్ స్లైడ్ ఇంకా అయిపోయింది. ఓకే, మీరు లంచ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా మాట్లాడొచ్చు తర్వాత. సో ఇప్పుడు ఈ ఇన్హేలెంట్స్ అంటే ఏంటంటే కొందరు పెట్రోల్ ఇట్లాంటి వాసన చూస్తుంటారు. పెట్రోల్ కూడా అలవాటు అవుతుంటారు. కిరోసిన్ అలవాటు ఉంటుంది. కొందరు ఈ మనకేంటంటే వైట్నర్ ఉంటుంది చూసారా, అది దానికి కూడా అలవాటు ఉంటుంది. తర్వాత కొందరు ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో పెయింట్ వేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంటుంది, ఫెవికాల్ తిన్నర్ వేస్తున్నారు. దాన్ని ఏంటంటే యూత్ ఏం చేస్తున్నారంటే క్లాత్ పైన వేసి పీల్చుతున్నారు. దాన్ని కూడా అలవాటు పడి వాళ్ళ కిడ్నీలు, బ్రెయిన్, హార్ట్ దెబ్బతింటున్నాయి. సో ఇది కూడా మీరు గమనించాలి. చాలా మంది ఇట్లా రైల్వే స్టేషన్ సరౌండింగ్ కానీ ఈ పిల్లలు, కొందరు అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక ఇది తీసుకుంటున్నారు. సో ఈ లిక్విడ్స్, ఏరోసాల్స్, గ్యాసెస్, నైట్రేట్స్, ఇది కూడా ఒక అలవాటు. ఎందుకంటే ఇవేంటి మీకు అలవాటు ఉంటే ఎవరైనా ఇట్లాంటివి ఉంటే వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. ఓకే, సో కొన్ని నేను ఏంటంటే దీంట్లో ఒక ఇవి మత్తు పదార్థాలు ఎలా ఉంటాయి, దాని లక్షణాలు ఏంటంటే కొన్ని పాంప్లెట్స్ కూడా మా హాస్పిటల్ తరఫున చేయించాము. అవి మీకు ఇస్తారు మా అబ్బాయి. అవి ఒక ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఇంట్రెస్ట్ లేనో తీసుకోకండి. ఎందుకంటే కొంత తీసేసి పక్కకు పడేస్తారు. అట్లా చేయకండి. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా చెప్దామనుకుంటే తీసుకోండి. అబ్బాయి ఇస్తాడు, శివాని. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా దాంట్లో కొన్ని కౌన్సిలర్స్ నంబర్స్ ఉంటాయి. అండ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కానీ, పాంప్లెట్స్ ఫ్రీ కావాలన్నా కానీ, మీ విలేజ్ ఎవరైనా కావాలన్నా ఫ్రీగానే ఇస్తాం. బ్యానర్స్ కూడా ఫ్రీగానే ఇస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గివ్ ఎ బిగ్ హ్యాండ్స్. బాగా గుర్తుపెట్టింది. ఎందుకంటే బ్రెయిన్ చిన్నగా అయిపోయింది చూసారా. డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో ఈ గంజాయి కానీ, ఆల్కహాల్, సిగరెట్ తీసుకునే వాళ్ళలో ఈ బ్రెయిన్ ఇలా అవుతుంది. సో కాబట్టి ఇది ఒకటి మీకు టైం లేదు కాబట్టి నేను చూపించలేదు, బట్ ఇది ఇంపార్టెంట్ చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరు తెలుసా ఎట్లా వస్తుందో? హెచ్ఐవి ఎలా వస్తుందో తెలుసా? తెలియదా? బ్లడ్ సోకినట్టు ఎవరికి తెలియదు. సోకిన వ్యక్తి కూడా తెలియదు. ఎందుకంటే సిమ్టమ్స్ పట్టచ్చు, 15 సంవత్సరాలు పట్టచ్చు బయటకు లక్షణాలు కనిపించడానికి. కాబట్టి ఎవరికి హెచ్ఐవి ఉందో తెలియదు. కాబట్టి వాళ్ళతో సురక్షితంగా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వస్తుంది. పాయింట్ 1. సెకండ్, సూదులు, సిరంజీలు. మనము ఇందాక సార్ చెప్పినట్టు డ్రగ్ ఒక్కలే సూది ఏం చేసుకుంటారు, అందరు డ్రగ్ నింపుకొని అందరూ ఇచ్చుకుంటారు. ఆ లెవెల్కి హెచ్ఐవి ఉన్నా కూడా మొత్తం మందికి సిక్కింలో జరిగింది అదే. 20 మంది పిల్లలకు డైరెక్ట్ హెచ్ఐవి సోకింది. ఒకటే కాలేజీలో 20 మంది పిల్లలకు హెచ్ఐవి సోకింది. కాబట్టి అట్లా. తర్వాత బ్లడ్ అమ్మాయి చెప్పినట్టు సురక్షితం కానీ బ్లడ్ ప్రొడక్ట్స్ కానీ మనం ఎక్కించుకుంటాం కదా, మనకు అవసరమైన బ్లడ్ బయటకు వెళ్ళి వస్తుందా? తయారైతే బ్లడ్ మనం వాళ్ళని ఇస్తారా? మీరు ఇచ్చిరా? ఎవరన్నా బ్లడ్ డొనేట్ చేసినప్పుడు దాన్ని పరీక్ష చేసిన రక్తాన్ని మాత్రమే అన్ని రకాల పరిస్థితులు ఎక్కించుకోవాలి. లేకుంటే వాళ్ళు ఎవరికి హెచ్ఐవి ఉన్నా కూడా డైరెక్ట్ మనం రక్తంలో కలుస్తుంది. 4వది ఇంపార్టెంట్, ఒకవేళ తల్లి ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు తల్లి కనుక హెచ్ఐవి ఉందని తెలిస్తే పుట్టబోయే బిడ్డకు వస్తుందా రాదా? వస్తుంది. కానీ మనం ఉన్న చికిత్స ద్వారా రాకుండా చేయడానికి ఆధునిక మందులు ఉన్నాయి. ఇట్లనే వస్తుంది తప్ప, అది కూడా మనం తెచ్చుకుంటేనే వస్తుంది తప్ప టీవీలో ఇంకా వేరే రోగాల లెక్క ఇది దానంతలో అది రాదు. మీరు తెచ్చుకుంటేనే మీకు వస్తుంది. కానీ ఎట్లా రాదు? ముట్టుకుంటే వస్తుందా? పొరపాటున వెంగిలి తింటే వస్తుందా? పొరపాటున వెంగిలి తింటే వస్తుందా? రాదు. అర్థమైందా? వాళ్ళ బట్టలు వాడినా, వాళ్ళ సంబంధించిన ఏ వస్తువు వాడినా, పొరపాటున ఎంగిల్తోనే తిన్నా కూడా హెచ్ఐవి సోకదు. కేవలం మనం చెప్పిన 4 మార్గాలు మాత్రమే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలా. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చెప్తుందంటే ఏబిసి మెథడ్ వాడమంటుంది. ఏ ఫర్ అబ్సెన్స్ అంటే పెళ్లికి ముందు నిగ్రహం ఉండాలా, ఎటువంటి లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దు, పెట్టుకున్న జాగ్రత్తగా ఉండాలి. బి అంటే ఒకవేళ పెళ్ళి అయితే బీ ఫెయిత్ఫుల్గా ఉండాలా, వైఫ్తోనే లైంగిక
సంబంధాలు పెట్టుకోవాలి. ఇవి రెండు కుదరనప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కుదరనప్పుడు కాండోమ్, సీఫర్ కాండోమ్ యూజ్ చేసుకోవాలా, అంటే మెథడ్ వాడుకోవాలా. ఇవి చేయకపోతే బాబు ఇవి చెప్పడానికి మొహమాట పడతాము, చేస్తాము, కానీ మన యూత్ ఎక్కువ దీని మీద బారిన పడుతున్నారు. వేరే దేశాలు ఇప్పుడు థాయిలాండ్, బ్యాంకాక్, హాంకాంగ్లో మనకన్నా ఎక్కువ సెక్సువల్ యాక్టివిటీ జరుగుతాయి, కానీ అక్కడ హెచ్ఐవి లేదు. కారణం అందరు ఎడ్యుకేటెడ్గా ఉంటారు, అందరూ ఆలోచించి పనిచేస్తారు కాబట్టి అక్కడ హెచ్ఐవి అనేది లేదు. మన దగ్గరకు వచ్చే వరకల్లా ఇప్పుడు మన దగ్గర 14,500 కేసులు ఉన్నాయి మన జిల్లాలో. బాబు 14,500 ప్రతి ఊర్లో ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 4 మార్గాల ద్వారా మాత్రమే వస్తుంది కాబట్టి ఆ 4 మార్గాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి హెచ్ఐవి ఉందో కూడా మనకు తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి హెచ్ఐవి సోకకుండా చూసుకుని మీ లైఫ్లో, మీ భవిష్యత్తులో హెచ్ఐవి రాకుండా చూసుకోవాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.